ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడ విమోచకుడా నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు ప్రభా. రాత్రంతా మాకు సుఖమైన నిద్రిచ్చావు. ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు నాయన. నీ వాక్యం అనే వెలుగులో జీవించుటకు నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ లోక మర్యాదను అనుసరించగా నిన్ను వెంబడించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 26వ అధ్యాయం. ఎండాకాలం నా మంచు గిట్టదు, కోతకాలం నా వర్షం గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కట్టుకొని తాడుచున్న పక్షికి దాడుచున్న వానపోయి దిగుకుని నాకు వేకులు తగలపోవు. గుర్రమునకు చెవుకు గాడిద కళ్ళెము, మూర్ఖులకు వీపునకు బెత్తము అని మూర్ఖునిచ్చిన పద్ధతులు నిన్న చదివినాం కదా. 27 రేపటి దినము గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవించినో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడుదురు. రాయి బరువు, ఇసుక బరువు, ఈ మూడు నీ కోపము, ఆ రెండింటికి బరువు, ఆ రెండింటి బరువు. క్రోధం క్రూరమైన కోపం అద్దాలు పొందినది, రోషం ఎదుట కూడా నిలవగలడు. లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించడం మేలు. మేలుని కోరి స్నేహితుడు ధ్యానం చేయను బాబు లెక్కలేని దుర్దర్శనం. కడుపు నిండిన వాడు తేనె పట్టైనను త్రొక్కివేయను, ఆకలిగొని వారికి చేదు వస్తువైన తీయగాను. తన ఇల్లు వచ్చిన తిరుగువాడు గూడు విచ్చు తిరుగు పక్షితో సమానుడు. తైలంను అత్తరును హృదయంను సంతోషపరచినట్లు, చెలికాని హృదయంలో నుండి వచ్చే మధురమైన మాటలు హృదయంను సంతోషపరచను. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకును. నీకు ఆపద కలిగిన దినముందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళము. దూరంలో నా సహోదరుని కంటే దగ్గరగా ఉన్న పొరుగువాడు వాసు. నా కుమారుడు జ్ఞానం సంపాదించి నా హృదయంను సంతోషపరచము. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడను. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి తాగును, జ్ఞానం గల వారు యోచింపక ఆపదలో పడుదురు. ఏటివాని కొరకు పుట్టబడిన వాని వస్త్రము పుచ్చుకొనకము, వరల కొరకు పుట్టబడినలా కుదువ పెట్టించము. వేకువనే లేచి గొప్ప శబ్దము తన స్నేహితుల్ని దీవించి వారికి ఆయన వాని శాపంగా ఎంచబడను. ముసలి దినమునకు ఎడతెగక కారు నీళ్లను గయ్యాలేని భార్య సమానం. తాని ఆపద చూసుకువాడు గాలిని ఆపద చూసుకువాడు తన కుడి చేత నూనె పెట్టుకుని వాళ్ళతో సమానం. ఇనుము చేత ఇనుము పదునన్నట్లు ఒకడు తన చెలికాని వివేకం పుట్టించును. అంజూరపు చెట్టు పెంచువాడు దాన్ని ఫలం తిను, యజమాని మన్నించువాడు కనుకను. నీటిలో ముఖమునకు ముఖం కనబడినట్లు ఒకడు మనసు మరి యొక్క మనసు కనబడును. పాతాళమున కాగాద కూపము తృప్తి కానేరదు, అలాగే నరుని దృష్టికి తృప్తి కానేరదు. మూస చేత వెండి, కొలిమి చేత బంగారంను, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును. 3 నిలువెల్ల గోధుమ వేసి ఒకటి తెంచిన దాని మొత్తం వాళ్ళు వదిలిపోదు. పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకోను, ఏ మందైనా మనసునొచ్చును. ధనం శాశ్వతం కాదు, కిరీటం తరతరం నందున. ఎండిన గడ్డి వాము వేయ ఉండడు, పచ్చిక కనబడును, కొండగడ్డి ఎర్రబడి ఉండును. ఈ వస్త్రంలో కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి, ఒక
చేను క్రోధమునకు పొట్టేలు సరిపోవును. నీ ఆహారంలో నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికెత్తుల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. కొన్ని మాటలు ధ్యానించుకుందాం. దేవుని మాటలు ఎన్నో వచనము, 6వ వచనము. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటున్నట. మేలుని కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకున్నట. స్నేహితుడు, మరి ఈ రోజులలో స్నేహితులు అసలు కరెక్ట్ మంచి స్నేహం దొరుకుతుందంటే మనం వారితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు తెలుస్తుంది. మరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకున్నా అంటే గాయం ఏం చేశాడు? ఎందుకంటే సపోజ్ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజంగా కొందరు ఇట్లా కాదు రానేసి కొట్టి గాయములు చేయనంటే కొట్టి చెప్పడం అని కాదు, మాటే దెబ్బలాగా ఉంటుంది. అమ్మ వీడేంది ఇంతలా మాట్లాడి నన్ను ఎప్పుడు ఇట్లా అనలేదు అని అంటారు. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటున్నాడు. లెక్కలేనని ముద్దులు అంటే అంతరంగంలో పగ పెట్టుకుంటున్నాడు. తినరా ఏం కాదు, చేయరా ఏం కాదు. ఆ తర్వాత వాడిని చంపుతాడు. ఏం కాదు. పగవాడు లెక్కలేనని ముద్దులు. కొన్ని టీవీలలో చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తిని చంపాలని ప్లాన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తాడు? ఎవడు డైరెక్ట్గా పోయి వాడిని చంపాడు. వాడిని ఎలా ట్రాప్ చేసి ఎలా చేసి చంపాలని వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజమే, ఈ లోకంలో కూడా అలానే ఒక వ్యక్తిని డైరెక్ట్గా ఎవడు చంపాడు. వాడు ఎన్ని ప్లాన్లతో చేసి చంపేస్తారు. భయంకర మనుషులు ఉంటారు. దేవుడు నిజంగా ఎంత భయంకర మనుషులు ఉంటారని డైరెక్ట్గా శాఖ వేసుకొని పోతే ఉంటాం. పోయినాం అనుకో, దారబడి పోతాం, వీడియో ఉన్న చంపుతారు అడుగుతారని పారిపోతారు. అట్లా ఊరు గన్ను అయినా కథం దాచుకొని పోయి కరెక్ట్ టైంకి వాడు ఏడ దొరుకుతాడు ఆ షూట్ చేసి పెట్టారు. పగవాడు లెక్కలేని వదిలి పెడతాడట. నేను అతను మంచిగానే మాట్లాడిండు, అతను మనం వాడు చేసిందాక తెలియదు. అట్లా ఉంటాయి అన్నట్టు కొన్ని పనులు. దేవుడు వేకువనే లేచి 14 వచ్చి వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించి వాని దీవెనలు వానికి శాపంగా ఎంచబడును. ముసురు దినములకు ఎడతెగక కారు నీళ్ళను గయ్యాలి అయిన పెద్ద భార్య సమానం. మన దీవెనలు మరి ఎప్పుడు దీవించబడతామంటే నిజంగా కొందరు దీవెనల్లో మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారిలో మనస్ఫూర్తి మంచి మనసు కలిగి దీవిస్తూ ఉంటాం, ఆశీర్వకరంగా ఉంటాం. ఏ సందర్భాలలో దీవెనలు పెడతారు మన పెద్దవాళ్ళు? అదే ఫంక్షన్లు అయినప్పుడు, బర్త్డేలు అయినప్పుడు, ఒక్కొక్క సందర్భంలో బతుకుపోరా చల్లగా బతుకుపోరా అని దీవిస్తారు. చక్కటి మాట మన వాళ్ళ దీవెనలు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. బ్లెస్ మీ బ్లెస్ చిన్నపిల్లల్ని గాడ్ బ్లెస్ బిడ్డ అని పెడుతూ ఉంటారు. అంటే అది దీవించబడును కాక అంటే ఆ మాట మంచి మాట, మంచి ఉన్న వాళ్ళకే వస్తుంది. ఆ మాట హృదయంలో చెడు ఉన్న వాళ్ళకి రాదు. మన దీవెనలో అలాంటివి ఉంటాయి. లాస్ట్ వచనం, నీ ఆహారము నీ ఇంటి వారికి ఆహారము, నీ పనికెత్తుల జీవము మేకపాలు సమృద్ధి అవ్వను. మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. మనకేది తక్కువ చేయడు. నిజము, అది యథార్థమైన విషయం. అయ్యో మనకు కొన్ని సందర్భాల్లో ఈ స్థితి ఎందుకు వచ్చిందా అని ఆలోచించినప్పుడు దేవుడు ఏదో ఒక రహస్యం దాచిపెడతాడు. ఆ స్థితి ఆ పరిస్థితి వెళ్ళినాక మనకు సమృద్ధిగా ఇవ్వటానికి చేస్తాడని మనకు అది వచ్చినాక తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు.
ఎందుకు ఈ స్థితి వచ్చిందో, ఎందుకు వచ్చిందో అని. అందుకే కొన్ని సందర్భాలలో దేవుని దూషిస్తూ ఉంటారు. దేవుని నమ్ముకొని కష్ట వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు మంచిగా ఉన్నారు అని అంటారు. అట్లా కూడా కొందరు కుంకదీషిగా మాట్లాడుతూ ఉంటారు. మనం దేవుని ఏ విషయంలో దూషించకూడదు. అందుకే దేవుని యోబు విషయంలో దేవుడు సైతాను మరి ఆకాశం నుండి మరి యోబు విషయానికి వచ్చినప్పుడు మరి చూసావా, నా కుమారుడు యోబు ఎట్లా చేస్తున్నావు అని చూసి దేవదూతల ఎదురుకాడ వచ్చి దేవుడు మాట్లాడుకుంటూ వస్తుంటే సైతాను కాడికి వచ్చి నువ్వు యోబుకి అన్నీ ఇచ్చినావు కాబట్టి ఆయన నిన్ను కనపరుస్తుంది, లేక నువ్వు అన్నీ ఇవ్వకుంటే ఆయన నేను కనిపిస్తాడా అని సైతాన్ మాట అన్నమాట. ఇది దేవునికి వచ్చింది కోపం. సరే నువ్వు అలా అంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే అది వస్తుంది ఇక కత్తం యోగుని శోధించడానికి. నువ్వు అన్నీ నేను తీసేస్తా, అప్పుడు నిన్ను దూషిస్తాడు అంటే దేవుడు ఒక కండిషన్ పెడతాడు యోగు విషయంలో. ఆయనకున్న ఆస్తి మీద, ఆయన శరీరం మీద అధికారం ఇచ్చాను, కానీ ఆయన ప్రాణం మీద నేను అధికారం ఇవ్వలేదు. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని అంటే ఇక వస్తుంది ఇదే ఛాన్స్ ఆయన యోగుకి. ఎన్ని శ్రమలు తెచ్చింది సైతం. ఆ క్షణమందే వచ్చాట, ఒక్క రాత్రికే తనకున్న ఎడ్లు ఆవులు సంపద మొత్తం చంపేసిందట సైతం. చంపేసినాక ఇంకేంటిది తన కొడుకు కుమారుల పిల్లల్ని కూడా చంపేసిందట. మనకేమనిపిస్తుంది, ఇప్పుడు ఇంట్లో ఏదో జంతువు చచ్చిపోయిందంటే, ఏదో జబ్బు వచ్చి చచ్చిపోతాయి కదా, అప్పుడు గత్తర అనేది అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కొన్ని రకాలమైన జబ్బులు వచ్చాయి. అప్పుడు గత్తర వస్తే ఒకదానికి వచ్చేదానికి ఇంకోదానికి వచ్చింది. మనుషులు కూడా ఎట్లా చచ్చిపోయారట గత్తర కలర్ అన్నట్టు దాని మీద. ఇప్పుడేమో కరోనా కానీ కాలాన్ని బట్టి జబ్బులు తయారయ్యాయి. కానీ అప్పుడు ఇక యోబు జీవితంలో ఈ ఒక్క నైట్కే అన్నీ చేసేసినాడు. దేవుడు ఒక్క మాట ఏమన్నాడు, తన భార్య ఉన్నది, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకొని పోయాను అని యోబు పలకలేదని మాట్లాడాడు. ఆ మాట నిజంగా ఎవరికున్నా నోటికున్నా వస్తుంది అని యోబు పలకలేదు అని ఒక మాట. యోబుని వదిలిపెట్టింది సైతాను, వదిలిపెట్టలే. తన శరీరం మొత్తం పుండు చేసి పాడు చేసి బూడిద కూర్చొని పెంకులతో రాసుకొని అంటే ఫ్రెండ్స్ వచ్చి చూసి దూరంగా చూసేదట. అందరూ అసలు యోబుని ఎన్ని విధాలు శోధించారు, ఎన్ని విధాలు అన్నారట. తన భార్య ఏమన్నదంటే, నీ దేవుని దూషించి సావరాదు, అన్నీ తీసేసిందంటే వర్కురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను కదా, పక్కకి వెళ్ళిపోవని అని సమాధానం. అన్ని విధాలు యోబుని శోధించి మన జీవితంలో కూడా ఈ సందర్భం వస్తుంది. అన్నీ ఇచ్చి తీసుకుపోతాం. మనం అనుకుంటాం ఆ క్షణంలో కూడా దేవుణ్ణి కనపరచు, ఆ క్షణంలో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ప్రాణానికైతే దేవుడు సెలవు ఇవ్వలేదు యోబుని. ఎన్ని మునుగులు ఉన్నాయి, సెలవు ఇవ్వలేదు. తిరిగి పోయినాక నువ్వే గెలిచినావు అనుక దేవుడు సైతాన్ని వెలుగొట్టి పెట్టినాక దేవుడు తిరిగి తన శరీరాన్ని బాగు చేశాడు. తను కోల్పోయిన ఆస్తులు తిరిగి ఇచ్చాడు. తన బిడ్డలను, తన భార్యని చంపేయలేదు, మళ్ళా సంతానం వేయడానికి వచ్చాడు. 3 కూతుళ్ళాట తనకు తిరిగిపోయిన కుమారులు ఇచ్చాడు. ప్రపంచంలో వారికంటే సౌందర్యవంతులు లేరట, అంత చక్కటి అంత తిరిగి ఆస్తిని ఇచ్చాడు. అందుకే చాలామంది యోబు జీవితాన్ని ముందు పెట్టుకుంటూ ఉంటారు. మన జీవితంలో కూడా కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు ఆయనపై మొదలు పెడితే ఆయన మనకి సైతం చేస్తాడు. అంతేగాని దేవుడు ఎవరిని కష్టపడడం ఇష్టపడు, బాధపడు. మన ఏడుపుల్లో, మన దుఃఖంలో, మన వేదన ఆయన తోడుకుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించు ప్రార్థించుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు.
యేసుదేవా, నీ పాద సన్నిధికి వస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్య సంచరించుకుంటూ వచ్చినందుకు వందనాలు దేవా. ఈ 2 మాటలు ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నిజమే దేవా, మగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటాడు, స్నేహితులు గాయములు చేస్తాడు. ఈ లోకంలో అలానే జరుగుతుంది నాయన. యేసయ్యా, నీకు వందనాలు. నీ నిమిత్తం హింసించిన వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఎవరు బాధల్లో కష్టంలో హింసింపబడుతున్నారో నేను వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను ప్రభా. ఎవరు వేదనతో శోధనతో బాధతో కుంగిపోతున్నారో వారిని ఆ విషయంలో నువ్వు దాటించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాను. నా కుటుంబం ద్వారా వచ్చే మహిమను దృష్టిని దొంగిలించకుండా నీ కంచి వేయని ప్రార్థిస్తున్నాను. ఇంట్లో ఉన్న వారిని సంపూర్ణంగా రక్షించండి ప్రభా. సులువుగా చిక్కుపట్టే శోధన నుండి కీడపాయండి, సంపూర్ణంగా మమ్మల్ని కాపాడండి ప్రభా. అయ్యా మరి మా మేనత్త ప్రభా మరి గాయపడింది ప్రభా. మరి చనిపోయే స్థితిలో వీడిని లేవనెత్తి కాపాడినావు ప్రభా. నీకు వందనాలు. వీడిని పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేసి ఇలా నరక సంబంధం ఎవరైనా బాధపడి కష్టంలో దుఃఖంలో ఉంటే వారిని కూడా బాధల్లో కష్టంలో ఆదుకొని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. నాకంటూ తెలియని వారు ఎవరైనా బాధల్లో ఉంటే వారిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాను. నువ్వు దేవుడు ప్రభా. యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది ప్రభా. నేను నా మట్టుకు నా కన్యత దృష్టికి చూస్తాను, నేను చూడగలను. కానీ నువ్వు దేవుడు అంతటా చూస్తున్నావు దేవా. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి వందనాలు. చేయబోయే మేలు కోసం దేవా నీ పాద సన్నిధిలో ఎత్తి పెడుతున్నాను. భవిష్యత్తు విషయంలో, తమని ఎగ్జామ్ విషయంలో, జాబ్, లైఫ్ పార్ట్నర్ నిర్ణయం ఏర్పాటు చేయండి. గృహంలో సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా విషయంలో నీ చిత్తమైన ఇలా జరిగించమని కోరుకుంటున్నాను. నాన్న సకాలంలో ఇంటికి చేరి వచ్చుటకు కృప దయచేయండి నాయన. మన ఆరోగ్యంలో కృపలో వద్దుపరచుకోండి అయ్యా. మాకున్న ఇవన్నీ నీ స్వాధీనంలో ఉంచుకోండి. డాగ్ విషయంలో కానీ ప్రభా మాకున్న దీవించి ఆశ్రయించండి. శోధన నుండి సంపూర్ణంగా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిలో ఎత్తి పెట్టు. నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతరం నాశనమగునుగాక.